అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నావల్కి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నాది 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇప్పటి వరకు మినీ మోనిటేషన్ అయ్యింది. ప్లీజ్ ఇంతమంది చదువుతున్నారు, చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి మోనిటేషన్ అవుతుంది. ఇది రిక్వెస్ట్ మాత్రమే. అలానే హైప్ కూడా చేయండి, అలానే లైక్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 56వ ఎపిసోడ్. అడవిలాంటి ప్రదేశంలో తన ప్రాణభయంతో పరిగెడుతూ ఉంటుంది మరెవరో కాదు, అంకిత. అసలు తన కాలేజ్కి వెళ్ళినప్పుడు క్లాస్కి వెళ్లకుండా పృథ్వీని కలవడానికి అక్కడే కాలేజ్ పక్కన చిన్న పార్క్ ఉంటే అక్కడికి వెళ్తుంది అంకిత. పృథ్వీ అంకిత ఇచ్చిన లెటర్ చదివి తను రమ్మన్న చోటికి ఎవరికీ తెలియకుండా ఆ పార్కుకి వచ్చి అంకిత కోసం అక్కడే కూర్చుని ఎదురు చూస్తూ ఉంటాడు పృథ్వీ. అక్కడికే అంకిత వెళ్తుంది. అక్కడ పృథ్వీ తన కోసమే వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. తనని చూసి తన దగ్గరగా వెళ్ళి నిలబడుతూ ఆనందంగా తన వైపే చూస్తూ తనని ప్రేమిస్తున్నానన్న విషయం చెబుతుందేమో అని చాలా ఆశగా ఆనందపడిపోతూ అంకిత చెప్పకముందే తనని హత్తుకుని అలానే ఉండిపోతాడు పృథ్వీ. తన కళ్ళల్లో ఆనందంతో నిండిన కన్నీళ్లు చేరుతూ ఉంటాయి. అంకితని వదిలి తననే చూస్తూ, నాకు తెలుసు అంకిత, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. మనం వెంటనే మన పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అని అడుగుతాడు పృథ్వీ. అంకిత పృథ్వీ ఆనందాన్ని చూస్తూ, అమ్మో, అప్పుడే ఇంట్లో వాళ్ళతో మాట్లాడడమా, ఇంకేమైనా ఉందా అని మనసులోనే భయంగా అనుకుంటూ పృథ్వీని చూస్తూ, అప్పుడే పెళ్ళికి అంత తొందర ఏముంది పృథ్వీ, మనకింకా చదువు పూర్తి కాలేదుగా, చదువు అయిన తరువాత అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుందాం, ఏమంటావ్ అని తన ప్రేమతో పాటు పెళ్లికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అంకిత. కానీ పృథ్వీ మనసులో తన తండ్రి గురించి ఆలోచిస్తూ అలా అని అంకితని పెళ్లి కోసం తొందర పెట్టలేక, అవునా, అయితే నాతో పెళ్ళి నీకు ఇష్టమే, ఇంకా 2 సంవత్సరాలు వెయిట్ చేయాలా అని అలకగా అంటాడు పృథ్వీ. పృథ్వీ అలకను చూస్తూ, అవును మరి తప్పదు అని తన వేలితో పృథ్వీ ముగ్గుని అటు ఇటు అంటూ నవ్వుతూ ఉంటుంది అంకిత. పృథ్వీ అంకిత తనతో అలా ప్రేమగా మాట్లాడుతూ ఉండేసరికి చుట్టూ పరిసరాలు మర్చిపోతాడు పృథ్వీ. అలా వాళ్ళిద్దరూ సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ కొంత సమయం వరకు అలానే ఉండిపోతారు. ఇక సమయం అవుతుంది, పద కాలేజీకి వెళ్దాం, నేను కాలేజీలో లేను అని తెలిస్తే ఇంకేమీ లేదు, మా అన్న నన్ను చంపినా చంపేస్తాడు, పద అంటూ అంకిత అటువైపుకు తిరిగేసరికి అక్కడే నలుగురు రౌడీలు ముసుగు వేసుకుని వచ్చి అంకిత ముఖం మీద స్ప్రే చేసిన కర్చీఫ్ని పెట్టి తనకి స్పృహ తప్పించి తనని బలవంతంగా ఎత్తుకుని కిడ్నాప్ చేసి కారులో కూర్చోబెడతారు వాళ్ళు. పృథ్వీ వాళ్ళని అడ్డుకుంటూ, ఎవర్రా మీరు అని అంకిత కోసం వాళ్ళతో పెనుగులాడుతూ ఉంటాడు. అయినా వాళ్ళు పృథ్వీని ఒక తోపు తోసి అంకితని తీసుకుని వెళ్ళిపోతుంటే పృథ్వీకి ఏం చేయాలో తెలియక అంకితని తీసుకుని వెళ్తున్న కారు వెనకాలే పరుగు పెడుతూ ఉంటాడు పృథ్వీ. అయినా వాళ్ళని పట్టుకోలేకపోతాడు. ఆ కారు వెళ్ళిపోతుంది. వెంటనే పృథ్వీ ఆలస్యం చేయకుండా ఆ విషయాన్ని వెంటనే కాలేజ్ చైర్మన్ అయిన కిరణ్కి చెప్పడానికి తన క్యాబిన్లోకి పరుగున వస్తూ ఉంటాడు పృథ్వీ. ఇక్కడ అంకితకి మెలకువ వచ్చి చూసేసరికి ఆ రౌడీలు తనకి దగ్గరలో కూర్చొని పేకాట ఆడుకుంటూ ఉంటారు. అక్కడ మొత్తం చుట్టూ చూస్తూ తనకి ఎక్కడ ఉన్నాను అని అనుమానం వచ్చి చూసేసరికి అది ఒక అడవిలాంటి దట్టమైన ప్రదేశంలా కనిపిస్తూ ఉంటే తనకి భయం పుడుతూ ఉండేసరికి, వీళ్ళు నన్ను కిడ్నాప్ చేశారా, అమ్మో అని అనుకుంటూ వెంటనే అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది అంకిత. అంకిత అలా పారిపోతుంటే వెంటనే వెనకాల ఉన్న నలుగురు రౌడీలు తన వెనకాల ఏ ఆగు అంటూ అంకిత వెనకాల పరుగు పెడుతూ ఉంటారు. అంకిత పరుగెడుతూ ఉంటే అప్పుడే అక్కడికి గుణ వచ్చి కింద ఉన్న లావుపాటి కర్రని తీసుకుని అంకితని గురి చూస్తూ తన మీదకి విసురుతాడు గుణ.
ఆ కర్ర వెళ్ళి అంకిత వీపుకి తగిలి అక్కడే ముందుకు పడిపోతుంది. వెంటనే ఆ రౌడీలు అంకిత చుట్టూ చేరి ఒకరు తన పరికిని తొక్కుతూ, ఇంకొకరు తన ఓణిని తొక్కుతూ నవ్వుతూ ఉంటారు. అప్పుడే గుణ అంకిత ముందుకు వచ్చి రాక్షసంగా నవ్వుతూ ఉంటాడు. గుణాన్ని చూసిన అంకిత "నువ్వు" అంటూ భయపడుతూ అక్కడ తనని ఎవరు కాపాడేవారు లేక భయపడుతూ ఉండేసరికి గుణ అంకితని చూస్తూ నవ్వుతూ "ఏంటే భయంగా ఉందా? ఓ మీ అన్న వస్తాడో రాడో నిన్ను కాపాడడేమో అని భయపడుతున్నావా? ఖచ్చితంగా రాడు. ఎందుకంటే ఇది నా అడ్డ. మీ అన్నకి తెలిసే ఛాన్స్ లేదు. నిన్ను ఎవ్వరూ కాపాడలేరు" అని రాక్షసంగా "మీ అన్న నన్ను జీవిత ఖైదీ కింద చేసి నన్ను జైలు నుండి బయటికి రానివ్వకుండా చేశాడు. అంత సులువుగా నిన్ను, నీ కుటుంబాన్ని, మీ అన్నని, మీ అందరిని ఎలా వదిలేస్తానే? మీ అన్నని దెబ్బ కొట్టాలంటే ముందు వాడి చెల్లెలివైన నిన్ను నీ జీవితం మీద కొడితే వాడి పరువు పోయి చెడిన నిన్ను రోజు చూస్తూ చస్తూ బ్రతుకుతాడు. అది చాలు నాకు" అని కసిగా అంకితని చూస్తూ తన దగ్గరగా వస్తూ ఉంటాడు గుణ. అంకిత గుణ మాటలకి భయపడుతూ "గుణ, ఎందుకు నువ్విలా చేస్తున్నావు? నువ్వు నన్ను ఇలా తీసుకొచ్చావని మా అన్నకి తెలిస్తే చాలు నీ చావు మూడినట్టే. నిన్ను ఇప్పటికిప్పుడే పిట్టని కాల్చినట్టు కాల్చి పాడేస్తాడు. జాగ్రత్త, మర్యాదగా నన్ను వదిలేసేయ్, బ్రతికిపోతావు" అని పొగరుగా చెబుతుంది అంకిత. గుణ అంకిత పొగరుగా చెబుతుంటే తన దగ్గరగా కూర్చుని తన ఓణి పట్టుకుని లాగుతూ "ఏంటి, మీ అన్న ఇక్కడికి వస్తాడని అంత నమ్మకమా? సరే రాని, వస్తే మీ అన్నని, నిన్ను ఇక్కడికిక్కడే కాల్చి పడేసి నా పగను తీర్చుకుంటాను" అని కసిగా చెబుతూ అంకితని తన భుజం మీద వేసుకుని అక్కడ పాడుపడ్డ బంగ్లా ఉంటే అందులోకి తీసుకుని వెళ్తూ ఉండగానే ఒక బుల్లెట్ వచ్చి గుణ చేతికి రాసుకుంటూ అక్కడ గోడకి తగులుతుంది. వెంటనే గుణ అంకితని కిందకి వదిలేస్తాడు. గుణ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కేశవ చేతిలో గన్తో తనకే ఎక్కుపెట్టి గుణ వైపే గురి చూస్తూ కాల్చడానికి సిద్ధంగా వేలిని ట్రిగర్ మీద పెట్టి వేటాడే సింహంలా తన ఎదురుగా నిలబడి ఉండేసరికి ఒక్కసారిగా గుణలో వణుకు మొదలవుతుంటే వెనుకే ఆది కూడా ఉంటాడు. "ఒరేయ్, ఆ కేసు వచ్చేసాడురా, ఎక్కడ చచ్చారు" అని తన మనుషుల్ని పిలిచి "వాని చంపేయండ్రా" అని వాళ్ళకి చెప్పేసరికి కేశవ కాల్చపోయేసరికి తప్పించుకుంటాడు గుణ. వెనకే పెద్ద పెద్ద అడుగులతో గుణ వెనకే వెళ్తూ ఉంటే అక్కడున్న రౌడీలు కేశవ మీదకి వస్తూ ఉంటారు. వెంటనే కేశవ వాళ్ళని పైకి లేవనివ్వకుండా ఒక్క దెబ్బతో కొట్టి పారేస్తాడు కేశవ. అక్కడే కింద పడి ఉన్న అంకిత కేశవని చూసి ఆనందంతో "అన్నయ్య" అంటూ పరుగున వస్తూ ఉంటే గుణ వచ్చి అంకితని చేయి పట్టుకుని తన మెడని చేతితో పట్టుకుని తన గన్తో అంకిత నుదురికి గురి పెట్టి "దగ్గరికి వస్తే దీన్ని కాల్చి పాడేస్తాను" అని అంకితని చూస్తూ తన కారులోకి ఎక్కించుకుని తీసుకుని వెళ్ళడానికి వెనుకకు అడుగులు వేసుకుంటూ తన కారు దగ్గరగా వెళ్తూ ఉంటాడు గుణ. ఆ వెనుకే ఉన్న రౌడీలు "ఇంకేం చేస్తాడులే గుణ, వాడు పిరికి పంద" అని కేశవని హేళన చేస్తూ నవ్వుతూ ఉంటే కేశవ వాళ్ళ వెకిలి నవ్వులను చూస్తూ తన జేబులో ఉన్న సిగరెట్టును తీసి వెలిగించి కాలుస్తూ "ఏంట్రా, నన్ను ఎదుర్కోలేక ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకుని నీ ప్రతాపాన్ని నా దగ్గర చూపిస్తున్నావా? చెవట దద్దమ్మ, పిరికి పంద, నాకు ఎదురుపడే ధైర్యం లేదారా నీకు నీ అన్నకి" అని గుణాన్ని రెచ్చగొట్టినట్టు మాట్లాడుతూ ఉంటాడు కేశవ. "ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? అవునరా, నేను చవటనే. నిన్ను ఏమీ చెయ్యలేకపోతున్నాం మా అన్న నేనుని. అందుకే నీ బలహీనత మీద కొడితే నిన్ను దెబ్బ తీసినట్టేగా" అని నవ్వుతూ "ఇక్కడే నీ చెల్లి జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసి నీ కళ్ళ ముందు ఉంచితే నువ్వు రోజు చస్తూ బ్రతుకుతూ ఉంటావు"
అది చాలు నాకు అని రాక్షసంగా నవ్వుతూ అంకిత తల మీద గన్ గురిపెట్టి అలానే కారు లోపలికి తీసుకెళ్తూ ఉంటే కేశవ తన కాలుస్తున్న సిగరెట్ని అందరూ రెప్ప మూసి తెరిచేలోపే గుణ గన్ పట్టుకున్న తన చేతి మీదకి సూటిగా విసురుతాడు. ఆ సిగరెట్ ఆ చేతికి అంటుకుని సరుక్కుమని మంట పుట్టేసరికి అబ్బా అంటూ గుణ ఆ గన్ని కిందకి వదిలేస్తాడు. ఏమరపాటుగా ఉన్న గుణ ఆ గన్ని కింద పడేసరికి వెంటనే వెనుక ఉన్న ముగ్గురిని కేశవ తన గన్తో షూట్ చేసేస్తాడు. ముగ్గురు వెనక్కి కుప్పకూలిపోతారు. గుణ కింద పడిన గన్ని తీసుకునే లోపే కేశవ ఆ గన్ ఎగిరి వేరే చోటికి పడేలా షూట్ చేస్తాడు. ఆ గన్ ఎగిరి పక్కకి పడుతుంది. ఆ గన్ దూరంగా పడేసరికి గుణ కేశవుని చూస్తూ కేశవుకి దొరికితే ఇంక నా చావు ఖాయం అనుకుంటూ వెంటనే అంకితని ముందుకు తోసి తను పారిపోతూ ఉంటాడు గుణ. కేశవ అంకితని పట్టుకునేసరికి అంకిత కేశవని హత్తుకుని అన్నయ్య నువ్వు రావేమో వాడి చేతిలో నా జీవితం నాశనం అయిపోతుందేమో అని చాలా భయపడ్డాను అని ఏడుస్తూ చెబుతుంది అంకిత. కేశవ ముఖంలో ఏ భావము లేకుండా అంకితని ఓదార్చి ఆది చేతికిచ్చి తనని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పి గుణ పారిపోతూ ఉంటే కేశవ గుణ వెనకాలే స్పీడుగా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అసలు కేశవ అక్కడికి ఎలా వచ్చాడు అంటే కేశవకి గుణ ఉండే ప్రదేశాలు అన్నీ కూడా తెలుసు. కేశవకి దొరకకుండా వేరు వేరు ప్రదేశాలలో ఉండి తప్పించుకుని తిరుగుతూ ఉంటారు గుణ, కర్ణ. పృథ్వీ కిరణ్కి విషయం అంతా చెప్పేసరికి కేశవకి వెంటనే కిరణ్ ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెబుతాడు కిరణ్. వెంటనే కేశవ ఆదిని తీసుకుని గుణ ఎక్కడైతే ఉంటాడో అన్ని ప్రదేశాల్లో తన మనుషుల్ని పంపి వెతికిస్తాడు. కానీ ఎక్కడా దొరకడు. కానీ కేశవకి అనుమానంగా వాళ్ళు ఉండే పక్కన చిన్న బంగ్లా గుర్తుకు వచ్చి అక్కడ ఎవరికి అనుమానం రాదేమో అని వాళ్ళు అక్కడే ఉంటారేమో అని గ్రహించుకుని ఆ అడవి లాంటి ప్రదేశానికి వచ్చి చూసేసరికి అంకితని వాళ్ళు భుజం మీద వేసుకుని వెళ్ళేదాన్ని చూస్తూ వెంటనే కేశవ కోపంగా గుణాన్ని షూట్ చేస్తాడు. అలా కేశవ అక్కడికి వస్తాడు. అలా కేశవ గుణాన్ని వెంబడిస్తూ వెనకాల వెళుతూ ఉండగానే గుణ ప్రాణభయంతో కేశవ వచ్చేస్తున్నాడు అని వెనక్కి చూసుకుంటూ ముందు వస్తున్న బండిని చూసుకోకుండా గుద్దేస్తాడు గుణ. ఆ బండి మీద నారాయణ శ్యామాని తీసుకుని వస్తూ ఉంటాడు నారాయణ. గుణ అలా ఆ బండికి అడ్డంగా పడేసరికి ముగ్గురు కలిపి పక్కకి పడిపోతారు. వెంటనే గుణ పైకి లేస్తూ వెనకాల ఉన్న శ్యామాని తన ముందుకు తీసుకుని వచ్చి పట్టుకుని తన జేబులో నుంచి చాకు తీసి తన పీక మీద పెడతాడు గుణ. జరిగిన దానికి శ్యామ, నారాయణ గారు షాక్లో ఉండిపోతారు. కానీ ఎదురుగా కేశవ కాలరుద్రుల్లా చేతిలో గన్ను పట్టుకుని నడుచుకుంటూ వస్తూ ఉంటే శ్యామ భయంతో అలానే బిగుసుకుపోయి కేశవని చూస్తూ ఉంటుంది. వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి. అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా మోనిటేషన్ పూర్తవుతుంది. నమస్తే.